ఈరోజు ఈనాడు దినపత్రికలో వాయిదాల వీరుడు అని చెప్పి 381వసారి జగతి పబ్లికేషన్స్లో వాయిదా అడిగినట్టుగా చూసాం. ఇదే విషయాన్ని నేను సుప్రీంకోర్టులో కూడా అన్నీ కలిపి సుమారు అన్ని కేసుల్లో కలిపితే సుమారు ఒక 3000 చిల్లర వాయిదాలు ఉన్నాయి. ఎందుకంటే 11 కేసులు ఉన్నాయి కదా, అన్నీ కలిపితే 3000 వాయిదాలు దాటిపోయినాయి. అని ఏ కేసులో ఎన్నెన్ని వాయిదాలు అని చెప్పి నేను వేయటం జరిగింది, నోటీసులు ఇవ్వటం జరిగింది. బహుశా మరి 2-3 వారాల్లో అది వస్తుందేమో. మరి కేవలం 1,00,000 రూపాయల పెట్టుబడితో 35,000 సాయిరెడ్డి గారు, ఇంకో 35,000 జల్లా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆయన స్నేహితుడు, ఇంకో 30,000 ఇంకెవరో పెట్టి 1,00,000 రూపాయలతో ప్రారంభించిన తర్వాత మరి ఒక 3 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అందులో జాయిన్ అవ్వటం, మరి ఆ తర్వాత మరి ప్రభుత్వంలో అనుమతులు పొందిన కొందరు పెద్దలు ఆ సమయంలోనే ఓహో ఈ జగతి ఉద్భవించింది, భవిష్యత్తులో బీభత్సమైన లాభాలు వస్తాయని చెప్పి గ్రహించి 10 రూపాయల షేర్ని 350 రూపాయలకి పెట్టుబడులు పెట్టినట్టుగా వాళ్ళు పెట్టుబడులు పెట్టిన వెంటనే వారికి చాలా అనుమతులు పెట్టిన రోజు, ఆ పెట్టిన మరుసటి రోజు యాదృచ్ఛికంగా వారికి అనుమతులన్నీ రావటం జరిగినట్టుగా మరి సిబిఐ అభియోగం మోపటం, మరి ఆ తర్వాత మరి వాయిదాల మీద వాయిదా అని చెప్పి మరి ఇందులో రాయటం మనం చూసాం. ఇన్ని వాయిదాలు సమంజసం కాదు అని చెప్పి అప్పుడు నేను మాట్లాడటం జరిగింది. బహుశా 2 వారాల్లో, అంటే 17 ఆ ప్రాంతంలో పోస్ట్ చేయమన్నారు, కానీ ఇంకా లిస్టింగ్లో అయితే రాలేదు. సో వీల్ మేక్ ఏ మెన్షన్ ఇఫ్ రిక్వైర్డ్, బట్ త్వరలో అది లిస్టు కావచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్లో వేసిన కేసులు జనవరి 23వ తారీఖుకి పడినాయి. సో జనవరి 23వ తారీఖు అదేమవుతుందో చూడాలి, వెయిట్ చేద్దాం. ఇక ఒక గమ్మత్తైన సరే రామ్ గోపాల్ వర్మ గారి వ్యూహం, మరి దానికి ఏదో మరి ఈరోజు కూడా కోర్టులో ఉన్నట్టుంది. మరి అది వచ్చే లోపు మరి